హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్. సోమవారం రోజు నేను శివునికి పూజ అనేది ఏ విధంగా చేసుకుంటానో చూసేయండి. నా దగ్గర ఉన్నటువంటి శివలింగానికి ప్రతి సోమవారం రోజు అభిషేకం అనేది చేసుకుంటాను. పాలతో కానీ పంచామృతాలతో కానీ, ఒక్కొక్కసారి విభూది చందనము నీటితో ఈ విధంగా సింపుల్గా అభిషేకం అనేది చేసుకుంటాను. ఇవేమీ లేకున్నా నీటితో కూడా మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆ నీటిని చల్లుకొని శివలింగానికి చందనము, కుంకుమ, విభూది, పువ్వులతో అలంకరించుకుంటాను. ఈ శివలింగము నాకు మా ఫ్రెండు కాశీ నుంచి 10 ఇయర్స్ బ్యాక్ తెచ్చిచ్చిందండి. అప్పటి నుంచి నేను ఈ విధంగా ప్రతి సోమవారం రోజు పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదని అంటారు, కానీ నేను అవైతే పట్టించుకోను. ప్రతి వారం అయితే ఇదే విధంగా అభిషేకము అవి చేసుకుంటూ పూజ అనేది చేసుకుంటాను. ఈ విధంగా అభిషేకమైన తర్వాత శివ అష్టోత్తరము పువ్వులతో కానీ విభూదితో కానీ చేసుకుంటాను. ఈరోజైతే నేను విభూదితో శివ అష్టోత్తరం చదువుకొని లింగాష్టమును కూడా చదువుకొని శివునికి పంచహారతి అంటే ఇష్టము, పంచహారతి అయితే ఇచ్చానండి. ఈ విధంగా సోమవారం అయితే పూజ అనేది చేసుకున్నాను. అలాగే నాకు బయట బిల్వ మొక్క అనేది ఉంది, అందులో కూడా నేను శివలింగం అయితే పెట్టుకొని ప్రతి సోమవారం రోజు అక్కడ కూడా పూజ అనేది చేసుకుంటాను. తర్వాత మనకి పొద్దున పూజ చేసుకోవడం వీలు కానప్పుడు సాయంత్రం కూడా పూజ చేసుకున్న చాలా శ్రేష్టము, మంచిది కూడా అండి. ఇదండి నా సోమవారం నేను చేసుకునేటువంటి పూజ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.